హాయ్ ఎవ్రీవన్, నేను మ్యూచువల్ ఫండ్స్ లో ఎవ్రీ మంత్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. నా ఎగ్జాక్ట్ అలొకేషన్ ఎంత, ఏ కేటగిరీలో ఎంత ఇన్వెస్ట్ చేయబోతున్నాను, ఎందుకు అనే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. అండ్ అలాగే ఈ వీడియో చివర్లో నేను గతంలో చేసిన మిస్టేక్స్ ఏంటి, వాటిని ఎలా కరెక్ట్ చేసుకున్నాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ మిస్టేక్స్ ఇప్పటికీ చాలా మంది చేస్తూనే ఉన్నారు. ఫస్ట్ మీరు ఒక నిజం తెలుసుకోవాలి. ఈ మధ్య మీరు ఐపీఎల్ క్రికెట్ మ్యాచెస్ చూస్తున్నప్పుడైనా లేదా నార్మల్ గా టీవీ చూస్తున్నప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చి ఇండెక్స్ ఫండ్స్ కొనండి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. మార్కెట్ పడినప్పుడు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి అని కూడా చెప్తూ ఉన్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా రెగ్యులేటర్స్ ఏం చెప్తున్నాయంటే ఎవరో ఒక ఫేమస్ పర్సన్ చెప్పారని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. యుఎస్ లో కిమ్ కర్దాషియన్ అనే హీరోయిన్ కి 2022లో దాదాపు 10 కోట్ల రూపాయల ఫైన్ వాళ్ళ యొక్క రెగ్యులేటర్స్ వేశారు. ఎందుకంటే తను డిస్క్లైమర్ ఇవ్వకుండా ఒక పెయిడ్ ప్రమోషన్ చేసింది. సెలబ్రిటీస్ చెప్పింది కరెక్ట్ అవ్వాలని చెప్పి రూలే లేదు. అడ్వర్టైజ్మెంట్స్ అన్ని కూడా మోస్ట్లీ ఇన్ఫ్లేటెడ్ ఉంటాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఉంది. అదేంటంటే ఇండెక్స్ ఫండ్స్ ని చాలా మంది సేఫ్ అండ్ అలాగే చాలా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అని అనుకుంటారు. కానీ రియాలిటీలో అదే మనకి జరుగుతుందా? నిజానికి 2018-19లో నేను యూట్యూబ్ లో వీడియోస్ చేసినప్పుడు ఇండెక్స్ ఫండ్స్ నే కొనమని సజెస్ట్ చేశాను. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ దానికి కంప్లీట్ రివర్స్ లో ఉంది. దాదాపుగా 3 to 4 years నుంచి ఇండెక్స్ ఫండ్స్ ఫ్లాట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల వాటి యొక్క యావరేజ్ రిటర్న్స్ 11-12% కి పడిపోయాయి. కానీ ఇదే టైంలో ఫ్లెక్సీ క్యాప్ కానీ, మల్టీ క్యాప్ కానీ, మిడ్ క్యాప్ కానీ ఫండ్స్ చూసినప్పుడు 20% కంటే ఎక్కువ సిఏజిఆర్ ఇచ్చాయి. ఫ్లెక్సీ అందుకే ఇండెక్స్ ఫండ్స్ మీద బ్లైండ్ గా నమ్మకం పెట్టుకోకుండా యాక్టివ్ ఫండ్స్ ని కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అందుకే నేను ఒక వెల్ మేనేజ్డ్ డైవర్సిఫికేషన్ క్రియేట్ చేశాను. అదెలాగో నేను మీకు చూపిస్తాను. అయితే ముందుగా మ్యూచువల్ ఫండ్స్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక క్వశ్చన్ అడుగుతారు, నేను ఏ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి. కానీ ఇది ఫస్ట్ క్వశ్చన్ అవ్వకూడదు. ఎప్పుడు కూడా మీ ఫస్ట్ క్వశ్చన్ ఏమవ్వాలంటే, నేనిప్పుడు ఇన్వెస్ట్ చేసే మనీ నాకు ఎన్ని సంవత్సరాల తర్వాత కావాలి? నా పర్సనల్ గా నేను నా ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చూస్తాను అనంటే, కొంత మనీ నాకు 5 years తర్వాత ఒక కార్ కొనడానికి కావాలి అని అనుకుందాం. ఒక 10 సంవత్సరాల తర్వాత ఇల్లు కొనడానికి మనీ కావాలి. ఇంకొక 15 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ కి మనీ కావాలి. ఇలాగా మన గోల్స్ ఏంటి అనేది ఫస్ట్ రాసుకోవాలి. నాకు 10 సంవత్సరాల తర్వాత ఉన్న గోల్ ఏంటి, 15 సంవత్సరాల తర్వాత ఉన్న గోల్ ఏంటి, 20 సంవత్సరాల తర్వాత ఉన్న గోల్ ఏంటి అనేది రాసుకుంటే దానికి తగ్గట్టుగా మనం మనీ ఎంత పెట్టాలి అనేది ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. సో కరెక్ట్ గా మీకు టైం రిలేటెడ్ గోల్ లేకుండా ఫండ్ సెలెక్ట్ చేసుకుంటున్నారు అనంటే అక్కడే మీకు అడ్రస్ లేకుండా ఏదో ఒక దాన్ని వెతుకుతున్నట్టు అవుతుంది. ఇప్పుడు నా యాక్చువల్ అలొకేషన్ లోకి వెళ్తే 60, 30 and 10 రూల్ అంటాను. అంటే సింపుల్ గా 60% నా ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని నేను ఫ్లెక్సీ క్యాప్ లో కానీ, మల్టీ క్యాప్ లో కానీ ఇన్వెస్ట్ చేస్తాను. యూజువల్ గా ఫ్లెక్సీ క్యాప్స్ కానీ లేదా మల్టీ క్యాప్స్ కానీ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. ఎప్పుడు కూడా ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ లాంటివి మనం అందులో చూడకపోయినా పెద్ద కంపెనీస్ ని హోల్డ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి మన రిటర్న్స్ అనేవి ఎప్పుడు స్టేబుల్ గా ఉంటాయి. నిజానికి ఇందులో పెద్దగా ఎగ్జైట్మెంట్ ఏమీ ఉండదు, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం యూజువల్ గా అబోవ్ యావరేజ్ ఉంటుంది. 60% నేను ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి మెజారిటీ ఆఫ్ మై పోర్షన్ నా పోర్ట్ఫోలియోని కాపాడుతూ ఉంటుంది. దాని తర్వాత ఒక 30% కొంచెం రిస్క్ లెవెల్ పెంచుతూ మిడ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేస్తాను. యూజువల్ గా మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, దాదాపు 65% ఆఫ్ ది మనీ వాళ్ళు మిడ్ క్యాప్ స్టాక్స్ లో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఎందుకు నేను మిడ్ క్యాప్ కి డైరెక్ట్ గా అంత 30% వెయిటేజ్ ఇచ్చాను అనంటే, ఇందులో యూజువల్ గా హై పర్ఫార్మింగ్ కంపెనీస్ ఉంటాయి. అయితే కేవలం హై పర్ఫార్మెన్స్ ఉండడమే కాదు, వీటికి స్మాల్ క్యాప్స్ లాగా ఎక్కువ మంది కాంపిటీటర్స్ ఉండరు, అలాగే లార్జ్ క్యాప్ లాగా మెచ్యూరిటీ అనేది దగ్గరలో ఉండదు. కాబట్టి వీటి యొక్క గ్రోత్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది, స్టేబుల్ గా ఉంటుంది. తర్వాత ఇంకొక 10% మిగిలింది కదా, అది ఎక్కడ పెడతానో మీరు గెస్ చేస్తారా? మోస్ట్లీ చాలా మంది ఇక్కడ స్మాల్ క్యాప్ ఫండ్స్ అనుకుంటారు, కానీ కాదు. నేను ఇక్కడ ఎయిదర్ ఇంటర్నేషనల్ ఫండ్స్ కానీ లేదా థిమాటిక్ ఫండ్స్ కానీ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ ఫండ్స్ పెట్టాలనుకుంటే ఫండ్ ఆఫ్ ఫండ్స్ అవైలబుల్ లో ఉన్నాయి కదా. సో ఫండ్ ఆఫ్ ఫండ్స్ కానీ లేదా థిమాటిక్ ఫండ్స్ లో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అయితే నేను ఐటీ సెక్టార్ లో ఇన్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు ప్రెసెంట్ అందరూ కూడా ఐటీ సెక్టార్ పడిపోతుంది అని భయపడుతున్నారు, కానీ అలా భయపడుతున్నప్పుడే ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి వారెన్ బఫెట్ చెప్పిన రూల్ నాకు ఎప్పుడు గుర్తుంటుంది. అయితే నిజమే, నేను కూడా నమ్ముతాను ఐటీ సెక్టర్ అనేది ఇంకొక సంవత్సరం లేదా 2 సంవత్సరాలు సఫర్ అవ్వచ్చు. కానీ పోను వాళ్ళు కూడా అడాప్ట్ అయ్యి ఏఐని ప్రాపర్ గా యూజ్ చేయడం నేర్చుకుని అక్కడి నుంచి వాళ్ళు గ్రో అవడం స్టార్ట్ అయితే మేబీ 2028 ఆర్ 2029 నుంచి నా ఫండ్స్ అనేవి చాలా బాగా రిటర్న్స్ ఇస్తాయి అని నాకు చాలా నమ్మకం ఉంది. అయితే ఎందుకు ఇలాగా నేను 60%, 30% అండ్ 10% అని పెట్టుకున్నాను? దానికి రీజన్ ఏంటంటే నా ఏజ్, నా రిస్క్ కెపాసిటీ అండ్ నా గోల్. వీటిని బట్టి నేను ఈ 60, 30, 10 అని చెప్పి ఒక వెయిటేజ్
వెయిటేజెస్ ని క్రియేట్ చేసుకున్నాను. అయితే ఒక 30 ఏళ్ల పర్సన్ యొక్క గోల్స్ అండ్ అలాగే 50 ఇయర్స్ పర్సన్ కు ఉన్న గోల్స్ సేమ్ ఉండవు కదా. సో వెయిటేజెస్ కూడా దానికి తగ్గట్టుగా జనరల్ గా మార్చుకోవాల్సి ఉంటుంది. ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకోవచ్చు, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు తక్కువ రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ఫైనల్ గా 3 కేటగిరీస్ ఫిక్స్ అయ్యాను. ఒకటి ఫ్లెక్సీ క్యాప్, రెండోది మిడ్ క్యాప్ అండ్ అలాగే మూడవది థిమాటిక్ ఫండ్ లో ఐటీ సెక్టర్ ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అయితే ఈ కేటగిరీలో నుంచి నేను ఇప్పుడు ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. ఈ ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ ఫండ్ ఎంత కాలంగా ఉంది, ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉంది అండ్ ఎన్ని రెసెషన్లు చూసింది. జనరల్ గా ఎన్ని రెసెషన్లు చూస్తే అంత ఎక్స్పీరియన్స్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ కు ఉంటుంది. కాబట్టి ఎన్ని రెసెషన్లు ఈ ఫండ్ చూసింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కొత్త ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి రెసెషన్ లో ఎలా పర్ఫామ్ చేస్తాయి అనేది మనకు తెలియదు. అందుకనే రెసెషన్ లో ఎలా పర్ఫామ్ చేసిందో తెలిసిన ఫండ్స్ ని మాత్రమే నేను ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాను. అయితే నేను ఇప్పుడు కొనే 3 మ్యూచువల్ ఫండ్స్ ని ఎగ్జాక్ట్ గా నేను చెప్పట్లేదు. ఎందుకు అంటే దీన్ని గుడ్డిగా చాలా మంది కాపీ చేస్తారు. అలా కాపీ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీ గోల్స్ కి తగ్గట్టుగా మీరే మీ ఫండ్స్ ని డిసైడ్ చేసుకోవాలి. కాకపోతే నేను ఇక్కడ 3 కేటగిరీస్ సెలెక్ట్ చేసుకున్నాను కదా. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద టాప్ 5 ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ కనబడుతున్నాయి. ఆ టాప్ 5 ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ లో నుంచి నేను ఒక ఫండ్ ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అలాగే టాప్ 5 మిడ్ క్యాప్ ఫండ్స్ కనబడుతున్నాయి. దీంట్లో కూడా నేను ఒక ఫండ్ ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఫైనల్ గా థిమాటిక్ ఫండ్స్ లో ఐటీ సెక్టర్ ఫండ్స్ లో నేను ఒక ఫండ్ ని సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఎగ్జాక్ట్ గా కాపీ చేయాలి అని లేదు. మేబీ థిమాటిక్ ఫండ్స్ బదులు ఇంటర్నేషనల్ ఫండ్స్ యూజ్ చేయొచ్చు, లేదా ఫార్మా సెక్టర్ ఫండ్స్ యూజ్ చేయొచ్చు. బట్ మీలో చాలా మందికి ఏ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది తెలియదు. కాబట్టి నేను నా ఫ్యూచర్ వీడియోస్ లో మంచి ఫండ్స్ ని ఎలా స్క్రీన్ చేయాలి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా? రీబ్యాలెన్సింగ్. నేను రోజు నా పోర్ట్ఫోలియో చూడను. ఒక 6 months తర్వాత మళ్ళీ ఈ పోర్ట్ఫోలియోని రీఅనాలిసిస్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 10 లక్షల రూపాయల్లో ఒక 60% ఫ్లెక్సీ క్యాప్ లో, 30% మిడ్ క్యాప్ లో అండ్ 10% ఐటీ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ నా మిడ్ క్యాప్ ఫండ్ గనక చాలా బాగా పెరిగితే అలాంటప్పుడు నా వెయిటేజెస్ మారుతాయి. ఓ 6 months తర్వాత నా వెయిటేజ్ మారినప్పుడు నేను మళ్ళీ ఆ మిడ్ క్యాప్ లో ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి కాబట్టి నాకు ఎడిషనల్ గా ఉన్న మనీని తీసుకువెళ్లి ఫ్లెక్సీ క్యాప్ లోకి షిఫ్ట్ చేస్తాను. తర్వాత ఇంకొక 6 months కి ఒకవేళ ఫ్లెక్సీ క్యాప్ ఓవర్ పర్ఫార్మ్ చేసి ఈసారి దాని వెయిటేజ్ గనక మరీ ఎక్కువగా పెరిగితే అలాంటప్పుడు ఫ్లెక్సీ క్యాప్ లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని మిడ్ క్యాప్ కి షిఫ్ట్ చేస్తాను. బట్ 6 months తర్వాత ఎప్పుడు నా పోర్ట్ఫోలియో చూసినా కూడా 60%, 30%, 10% ఉండేలాగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాను. దీని వెనకాల ఎలాంటి ఎమోషనల్ డెసిషన్స్ లేవు. చాలా స్ట్రాంగ్ మ్యాథమెటికల్ రీజన్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు నేను వీడియో స్టార్టింగ్ లో నేను చేసిన మిస్టేక్ ఏంటో చెప్తాను అని అన్నాను కదా. అంతకు ముందు నేను లాస్ట్ 3 years రిటర్న్స్ లేదా 5 years రిటర్న్స్ చూసి, లేదా కొన్నిసార్లు మార్నింగ్ స్టార్ లోనో లేదా ఏదైనా వెబ్సైట్ లో వచ్చిన స్టార్ రేటింగ్స్ చూసి ఈ ఫండ్ మంచి ఫండ్ అని డిసైడ్ చేసేవాడిని. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే 2 to 3 years బ్యాక్ 5 star ఫండ్ ఈ రోజు నాకు 3 star కనపడుతుంది. అలాగే ఒక 3 years బ్యాక్ 30% CAGR ఇచ్చిన ఫండ్ ఈ రోజు 15% CAGR కనపడుతుంది. కాబట్టి పాస్ట్ రిటర్న్స్ ని బట్టి, రేటింగ్స్ ని బట్టి ఫండ్స్ ని డిసైడ్ చేసుకోకూడదు అని నాకు అర్థమైంది. అది నేను అంతకు ముందు చేసిన మిస్టేక్. మరి ఇప్పుడు దాన్ని ఎలా కరెక్ట్ చేసుకుంటున్నాను అంటే, ప్రొఫెషనల్స్ ఎలా అయితే షార్పే రేషియో, ఆల్ఫా, బీటా, స్టాండర్డ్ డీవియేషన్, కర్టోసిస్, సార్టినో ఇలాంటి రేషియోస్ చూసి ఒక ఫండ్ బాగా పెరుగుతున్నప్పుడు దాని యొక్క యావరేజ్ రిటర్న్స్ ని అండ్ అలాగే బాగా పడుతున్నప్పుడు కూడా దాని యొక్క యావరేజ్ రిటర్న్స్ ని చూపించే ఈ రేషియోస్ అండ్ అలాగే దాని యొక్క బెంచ్ మార్క్ ఇండెక్స్ తో పోలిస్తే ఇంకా బెటర్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోవడానికి ఈ రేషియోస్ ఎంతగానో హెల్ప్ఫుల్ గా ఉంటాయి. దాన్ని బట్టి ఈ ఫండ్ అనేది మన పర్ఫార్మెన్స్ ని ఎలా బెటర్ చేయగలదు అని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అందుకనే నేను ఇప్పుడు ఈ స్టార్ రేటింగ్ ని చూడడం కంప్లీట్ గా మానేశాను. అండ్ లాస్ట్ 3 years, 5 years రిటర్న్స్ అనేవి మనకి పనికిరావు అని చాలా క్లియర్ గా అర్థమైంది. సింపుల్ గా చెప్పాలంటే స్టార్ రేటింగ్ అనేది ఒక పాస్ట్ స్టోరీ. పాస్ట్ పర్ఫార్మెన్స్ బాగుంటే స్టార్ రేటింగ్ అనేది బాగుంటుంది. కానీ ఒక ఫండ్ యొక్క క్యారెక్టర్ మనకు అర్థం అవ్వాలి అని అంటే దాని యొక్క రేషియోస్ గురించి మనం తెలుసుకోవాలి. సో ఫైనల్ గా నా ఫండ్ సెలెక్షన్ ఎలా స్టార్ట్ అయింది? నేను ఫస్ట్ నా గోల్ ని డిఫైన్ చేసుకున్నాను. 5 years తర్వాత, 10 years తర్వాత, 15 years తర్వాత నాకు ఎంత మనీ కావాలి అనేది డిఫైన్ చేసుకుని దాని తర్వాత బ్యాక్ క్యాలిక్యులేషన్ లో SIP చేయాలి, ఎంత అమౌంట్ చేయాలి అనేది డిసైడ్ చేసుకున్నాను. వన్స్ నా అమౌంట్ ఎంత అని తెలిసిన తర్వాత 60, 30 అండ్ 10 రూల్ ని పెట్టుకుని ఫ్లెక్సీ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ థిమాటిక్ ఫండ్స్ లో నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాను. అండ్ నేను ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు హై క్వాలిటీ ఫండ్స్ లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఎలా స్ట్రాంగ్ గా హై క్వాలిటీ ఫండ్స్ అని చెప్తున్నానంటే వీటి యొక్క స్టార్ రేటింగ్స్ ని చూసి కాదు,
వాటి యొక్క రేషియోస్ ని క్లియర్ గా చదివి అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే నేను డెసిషన్ తీసుకున్నాను. అయితే ఇది నా పోర్ట్ఫోలియో, మీరు ఎగ్జాక్ట్ గా కాపీ చేయాలని ఎలాంటి రూల్ లేదు. అండ్ అలాగే మీ గోల్స్ ని డిఫైన్ చేసుకున్న తర్వాత ఎలాంటి ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనేది మీ ఫినాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయండి లేదా మీ ఓన్ అనాలిసిస్ చేసుకోండి. ఇప్పుడు మీలో చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, షార్పే రేషియో ఏంటి, లేకపోతే సార్టినో ఏంటి, బీటా ఏంటి, వీటి గురించి తెలిసి ఉండకపోవచ్చు కదా. వాటి గురించి నేను చాలా క్లియర్ గా ఫ్యూచర్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిని చూసిన తర్వాత మేబీ మీ ఫండ్ అడ్వైజర్ కంటే బెటర్ గా కూడా మీరు మ్యూచువల్ ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకోగలుగుతారు, ఎందుకంటే మీ ఓన్ అనాలిసిస్ ని మీరు నేర్చుకుంటారు కాబట్టి. సెబీ రెగ్యులేషన్స్ ని రెస్పెక్ట్ చేస్తూనే లైవ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తూ మాక్సిమం సింప్లిఫైడ్ ప్రాసెస్ తో ఫ్యూచర్ లో నేను ఈ రేషియోస్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఎన్హాన్స్ అవుతుంది. అందుకనే తెలుగు స్టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోస్ లో మీరు ఏ రేషియోస్ గురించి నేర్చుకోవాలి అని అనుకుంటున్నారు అనేది కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.